ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు నాలో రోజు ఉండే ఒక పక్కన ఉండేది గిల్ట్ అలాగుంటుంది. సార్కి సంబంధించి సార్ ఫోన్ చేశారు, నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు, కోవిడ్ పీక్, ఇది పీక్ కోవిడ్ పీరియడ్, మీరు అక్కడ ఉన్నారు, ఏంటి ప్రికాషన్స్ అండి చెప్పాను. ఇవన్నీ అయిన తర్వాత నేను ఎప్పుడు ఆయన్ని ఎందుకు ఏమిటి అని ఎప్పుడూ అడిగింది లేదు, అడగను. ఆవిడ కూడా నేను అడగలే. అప్పుడు వారంతటి వారే చెప్పారు, ఇలా పాడుతా తీయగా ఫినిషింగ్ ఉందండి, చాలా రోజులు అయిపోయింది, ఐ వాంట్ చెయ్యాలి అని. ఎప్పుడూ చెప్పని మాట నేను చెప్పింది ఏంటంటే, సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు తీసుకోరు సార్ అన్న. అది ఇవాళ ఆలోచిస్తుంటే ఆ మాట కూడా అనకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వారు కాలం చేసిన తర్వాత చాలామంది తర్వాత నాకు ఫోన్ చేసి ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకయ్యా ఇలా చేసావు అన్నారు. నాకు ముందు అర్థమైంది కాదు, తర్వాత చెప్పారన్నమాట. మీ అందరం వద్దు 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 అని చెప్పాం, బట్ ఆయన ప్రతిసారి నీ పేరే చెప్పారు. సుధాకర్తో మాట్లాడాను, సుధాకర్ అక్కడ అన్నీ నాకు క్లియర్గా వివరించారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ గిల్ట్ నాలో ఉంది, నేను ఇచ్చిన మాట చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినాయని. అది మాత్రం నాకు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు అది మాత్రం పోదు నాలో.